తయారు చేసినటువంటి మానవుడి పేరేంటి? -1 నేనేం చెప్పా? చెయ్యి ఎత్తి నేను చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పా. నీకు -1 నువ్వు చెప్పు. వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. 1 పాయింట్. 2 3 స్టార్ట్. యేసు ప్రభు మరణించిన తర్వాత ఎందుకు ముందే ఎత్తున్నావు? సరిగ్గా కూర్చోండి. యేసు ప్రభు మరణించిన తర్వాత ఎన్నో రోజున తిరిగి లేచాడు? 7 ఎందుకంది? 7 అని ఎందుకంది? నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. ఓకే, నేను నీతో అగ్రీ అవుతా. 7 అని ఎందుకంది? ఒక పాయింట్ అయిపోయింది. సరే, నెక్స్ట్. యేసు ప్రభువుకి సిలువ వేసినప్పుడు ఆయన పక్కన ఎంతమంది ఉన్నారు? నేను ముందే చెప్పావు. నేను ఓకే అన్నదో చెప్పాలి. చెయ్యి ఎత్తిన తర్వాత అరే మీరు ఆన్సర్ చెప్పండి అన్నది లేదు. చెయ్యి ఎత్తిన తర్వాత నేను చెప్పండి అంటేనే మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. యేసు ప్రభుకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది శిష్యులు? రాంగ్ ఆన్సర్. 12 మంది. వెరీ గుడ్. సరే, నెక్స్ట్ ఆన్సర్ డిస్కస్ చేసుకొని చెప్పమన్నా. చక్కగా డిస్కస్ చేసుకొని చెప్పమన్నా. ఎవరు చెయ్యొద్దండి, ఆన్సర్ డిస్కస్ చేసుకోండి. సరే, నెక్స్ట్. యేసు ప్రభువును చూడటం కోసం ఒక పుట్ట అయిన యేసుని చూడటం కోసం చాలా ఇష్టపడుతున్నాడు. ఆయన పేరేంటి? ఫస్ట్ సాయి ఎత్తాడు. రాంగ్ ఆన్సర్. జక్కయ్య. సరే, నెక్స్ట్. జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు యేసుని చూడటం కోసం? మీరు మాట్లాడితే -1 చేస్తా. తెలుసా తెలీదా? రాంగ్ ఆన్సర్. మేడి చెట్టు, మర్రి చెట్టు కాదు. సరే, అయితే ఆదాము యొక్క భార్య పేరు ఏమిటి? చెప్పిన తర్వాత చెప్పమంటే నువ్వు చెప్పావా? లేవు మార్క్స్. మీకు కామ్గా ఉంటేనే ఏదైనా. ఇప్పుడు చూడండి. సరే, 5 రొట్టెలు చెయ్యెత్తిన తర్వాత నేను చెప్పు అంటేనే చెప్పాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏంటి ప్రశ్న తెలుసా నీకు? ఓకే, వెరీ గుడ్. చెయ్యెత్తాక నేను చెప్పండి కదా నువ్వు చెప్పాలి. సరే, నెక్స్ట్. యేసయ్యని చూడటం కోసం బంగారము, బోళము, సామ్రాణి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరు? రాంగ్ ఆన్సర్. తూర్పు దిక్కున ఎవరు? నువ్వు సగం చెప్పు. సరే, ఇద్దరు హాఫ్. వెరీ గుడ్. సరే, నెక్స్ట్. యేసు ప్రభు పుట్టగానే ఆకాశంలో ఏమొచ్చింది? అను చెప్పు. కార్తీక్. నక్షత్రం. ఎవరు చెప్పారు? నెక్స్ట్. యేసు ప్రభు డాష్ తొట్టిలో జన్మించారు.
డాష్ తొట్టిలో జన్మించారు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పావు. వెరీ నైస్. నెక్స్ట్ సారేపత్తు ఊరిలో ఎంతమంది ఉన్నారు? ఏరియా వెళ్ళే టైంకి సారేపత్తు ఊరిలో ఎంతమంది ఉన్నారు? ఒక్కలేనా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఇద్దరు. సారేపత్తు వెదవగారు ఆవిడ కుమార్. సరే సరే సరే, ఇంకా నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఆదాము హవ్వకి ఎంతమంది పిల్లలు? ఎందుకు చెప్పేసావు? సరే సరే, ఇంకెప్పటితో ఆపేస్తున్నాను నేను.